వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ఈరోజు సమాజంలో ఎంతోమంది మనుష్యులు చుట్టూ ఉన్నవారి చేత అనేక సందర్భాలలో కించపరచబడుతున్నారు, హీనముగా చూడబడుతున్నారు, వెలివేయబడుతున్నారు, దూరంగానే ఉండిపోతున్నారు. అయితే దేవుడు వ్రాయించిన మాటలలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులందరికీ అర్థమైతే ఈ నర సమాజం మనలను వెనక్కు పెట్టినంత మాత్రాన మనము వెనకన ఉండిపోలేము. మనలో ఎప్పుడైతే విషయం ఉంటుందో, ఎవరు కాదనుకున్నా ఎవరు వద్దనుకున్నా దేవుడు మనలను ముందు నిలబెడతాడు. ఈ విషయాన్ని దేవుడు చక్కగా పాఠంలో నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఎవరైనా ఆత్మన్యూన్యతా భావానికి గురైపోయి నేను కనిష్టంగా ఉండిపోయాను, వరుసలో నేను చివరి నుండిపోయాను, నన్నెవరూ లెక్క చేయరు, నన్నెవరు పట్టించుకోరు, ఇటువంటి భావాలతో ఉంటే కనుక మీరు నిద్ర మేలుకొనవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రపంచమంతా మిమ్మును వెనక్కి నెట్టినా మీలో గనక నిజంగా విషయం ఉంటే ఈ ప్రపంచానికి మిమ్మును ఆపడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ పాఠాన్ని ఆద్యంతం చక్కగా నేర్చుకుంటే మీ వ్యక్తిత్వం బాగుపడుతుంది, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో మీరు నేర్చుకుంటారు. ఇక మీదట మీరు మొదటివారుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మొదటివారుగా ఉండటానికి ఏ విషయం అవసరమో మీరు తెలుసుకుంటే నిజంగా మీరు గొప్పవారు అవుతారు. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులైన నా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాంశమును నేర్పిస్తున్నాడు. అదేంటంటే, మీరు వెనక వచ్చిన మీలో విషయం ఉంటే మీరే మొదటివారు, మీరే గొప్పవారు అంటున్నాడు. మీరు ఎప్పుడు పుట్టారన్నది కాదు, మీరు ఈ లోకములో ఎప్పుడు పుట్టారన్నది కాదు, మీలో విషయం ఉంటే, మీరు నిజంగా సాధకులైతే మీరే గొప్పవారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. లోకమందు బలహీనమైనటువంటి విషయాలలో దేవుడు మాట్లాడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, ఆయన ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సంగతులను నేర్పిస్తాడు. నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలను మనిషి చేత దేవుడు ఆలోచింపజేస్తాడు. కనుక లోకంలో ఏదో కోల్పోయామనో, లోకంలో ఏదో మొదటి స్థానంలో నిలబడలేకపోయామనో కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో మనము దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకొనగలుగుటకు, గొప్పవాడవు, నా ప్రియకుమారుడవు, నన్ను ఆనందింపజేస్తున్నావు అని దేవుడు మనలను గూర్చి చెప్పేలా మన బ్రతుకులుండుటకు దేవుడు చక్కని పాఠ్యాంశాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువునే ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తూ, ప్రభువు ఈ లోకంలోనికి రావటానికి ముందు బాప్తిస్మమిచ్చి యోహాను పంపబడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక 6 మాసములు వెనక వచ్చాడు. ఈ విషయాన్ని మొట్టమొదట మనం ఆలోచించాలి. ప్రభువు రాకకు ముందు బాప్తిస్మమిచ్చి యోహాను ఎందుకు వచ్చాడు? ఎందుకు అనగానే ప్రభువు త్రోవను సరాలము చేయుటకు ఆయన వచ్చాడు. అంటే
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గమును ముందుగా సరళము చేయుటకు, ఆ ఎత్తు పల్లములన్నిటినీ సరిచేయుటకు, ముందుగా దేవుని యొక్క బోధను సమాజానికి వినిపించుటకు బాప్తిస్మమిచ్చి యోహాను ఒక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై పంపబడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ముందు వచ్చాడు కదా అని యేసుక్రీస్తు ప్రభువు కంటే గొప్పవాడవుతాడా? బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభువు కంటే ముందు వచ్చాడు, కానీ యేసు ప్రభువు కంటే గొప్పవాడవుతాడా? విషయం ఎవరిలో ఉంది? ఎవరు ప్రముఖులు? యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. మొట్టమొదట ప్రభువు కంటే ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను పంపబడ్డాడన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. ప్రతిదానికి మనకు ఆధారం ఉండాలి. లూకాసు వార్తలో మరియకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకను గూర్చి ఆ విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు, నీ గర్భము నుండి లోకాన్ని రక్షించే రక్షకుడు పుడుతున్నాడు, యేసు ప్రభు నీ గర్భంలో నుండి రాబోతున్నాడు అని ఈ విషయాన్ని కన్య మరియకు దేవుడు తెలియజేస్తున్నప్పుడు, ఇప్పటికే నీ బంధువురాలైనటువంటి ఎలిజబెతు వృద్ధాప్యమందు ఒక కుమారుని కనుటకు సిద్ధముగా ఉన్నది, ప్రస్తుతం ఆమెకు 6వ మాసము అని తెలియజేస్తున్నారు. అంటే ప్రభువు యొక్క శరీరము మరే గర్భంలో రూపించుకొనుట ప్రారంభింపబడినటువంటి ఆ పరిస్థితులలో అప్పటికే 6 మాసముల క్రితం బాప్తిస్మమిచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట మనం చూద్దాం. ముందుగా ఈ లోకంలోనికి ఎవరు వచ్చారు? బాప్తిస్మమిచ్చి యోహానా, యేసుక్రీస్తు? బాప్తిస్మమిచ్చి యోహానే. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వాక్యం నుండి మనం గ్రహించగలం. లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వాక్యం నుండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఈ మాటలను బట్టి బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు కంటే 6 మాసములు ముందుగా లోకంలోనికి పంపబడ్డాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సహజంగా లోకంలో అందరూ ఏ విధంగా భావిస్తారు? ఎవరు ముందు వచ్చారో వారు గొప్పవారు, ఎవరు ముందు వచ్చారో వారు ప్రముఖులు అని భావిస్తారు. అయితే ఈ విషయం ఎంతమాత్రం సరికాదు. మీరు కడపట వచ్చిన వారైనా సరే మీలో విషయం ఉంటే మీరు గొప్పవారు అవుతారన్న ఈ సంగతిని, ఈ జ్ఞానమును నేర్పించడానికి దేవుడు ప్రభువు ద్వారా ఈ ఉదాహరణ మనకు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు లోకంలో ఎన్నో పరిస్థితులలో మేము కడపట ఉండిపోయాము. సామాజిక పరిస్థితులను బట్టి మేము కడపట ఉండిపోయాము, ఆర్థిక పరిస్థితులను బట్టి మేము కడపట ఉండిపోయాము, లేక మరే ఇతర సందర్భాలను బట్టి మేము ఈ లోకము చేత కడపట ఉంచబడ్డాము అని మీరు అనుకుంటున్నా కానీ మీలో నిజంగా దేవుని సంబంధమైనటువంటి సంగతులుంటే, దేవుని జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయాలుంటే, దేవుని కొరకైన జీవితం ఉంటే, దేవుని కొరకైన అర్పణ మీలో ఉంటే మీరు దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు. మీరు కడపట ఉన్నా కానీ మీలో విషయం ఉన్నప్పుడు మీరు దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్మిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి నిజంగా గొప్పవారయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. బాప్తిస్మమిచ్చి యోహానును యేసుక్రీస్తు ప్రభువును సమకాలీకులే ఇద్దరు దాదాపుగా. కానీ ముందుగా ఎవరు వచ్చారు అనగానే 6 మాసముల ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను గారు వచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కన్య మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. 6 మాసములకు ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చిన బాప్తిస్మమిచ్చి యోహాను ఏమని పలుకుతున్నాడో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆ రాకను బట్టి ముందుగా ఆయన వచ్చాడు, తరువాత యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను రావటాన్ని బట్టి బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ విషయాలను మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం మరియు 30వ వాక్యాన్ని రెండింటిని మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 15 మరియు 30 వాక్యాలు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు,
నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. అలాగే 30వ వాక్యం, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితేనో ఆయనే ఈయనా. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను పలుకుతున్నటువంటి చక్కని మాటలను జాగ్రత్తగా మీరు గ్రహించాలి. నా వెనక వచ్చుచున్నవాడు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ప్రముఖుడు నా వెనక వచ్చుచున్నాడు కనుక నాకంటే ముందటివాడాయను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? దేవుని జ్ఞానం ఇది, దేవుని ఆలోచన ఇది. దేవుని సంగతులను చక్కగా మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే, గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతే విషయాలు అర్థం కావు. ఆగి ఆలోచిస్తే, పరిశోధనాత్మకంగా దేవుని యొక్క మనసును గ్రహించాలనే ఆలోచన మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనోనేత్రములను తెరచి మనకు ఆ జ్ఞానమును అనుగ్రహిస్తాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు నాకంటే వెనక వచ్చాడు, కానీ ఆయన ప్రముఖుడు, నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే వెనుక వచ్చినా కానీ ఇప్పుడు ఏమయ్యాడు? నాకంటే ముందటివాడాయను. చక్కని సాక్ష్యం, చక్కని జ్ఞానం. ఈ లోకమంతటికీ దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు వెనక ఉన్నా, పుట్టుకలో మీరు వెనక ఉన్నా, సామాజిక పరిస్థితులను బట్టి కుటుంబాలలో, బంధువులలో మీరు వెనక ఉన్నా, మీలో విషయం ఉండాలి. మీలేముండాలి? దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఉండాలి. అప్పుడు మీరెవరు? గొప్పవారు. మీరు ముందటివారు అంటున్నాడు దేవుడు. మీరు ముందటివారు. చాలా పరిస్థితులలో, చాలా సందర్భాలలో మీరు నొప్పింపబడి ఉండొచ్చు. నేను వెనక్కి నెట్టివేయబడ్డాను. ఈరోజు సామాజిక పరిస్థితులను బట్టి నేను వెనక్కి నెట్టివేయబడ్డాను. బలవంతంగా ఏదో ముందుకు వెళదామని ప్రయత్నం చేయకండి. మీలో విషయం ఉంటే మీరే ముందటివారు. ఎవరు కాదన్నారు? మీరు నిజంగా ప్రముఖులైతే మీరు ముందటివారు. ఎవరు కాదన్నారు? కానీ అపవాది అయిన వాడు ఎంత సులువుగా, ఎంత చాకచక్యంగా ఈ మనుషులందరినీ మోసగించాడో తెలుసా? నువ్వు వెనకుండిపోయావు, నిన్నందరూ వెనక్కి నెట్టేశారు కనుక పోరాడి వారందరినీ నీవు వెనక్కి నెట్టుకుని ముందుకు వచ్చేయంటున్నాడు. సాతాను అయిన వాడు మనుషులకు ఇలాంటి ఆలోచన పుట్టిస్తున్నాడు. పోరాటాలు చెయ్యి, రోడ్లెక్కు, నినాదాలు చెయ్యి, వెనక్కి నెట్టివేయబడ్డానహో అని నీవు ఏడుస్తూ పోరాటాలు చేస్తూ బలవంతంగా ముందుకు వచ్చేయంటున్నాడు. ఈ లోకములో మేము చివరను ఉండిపోయాము గనక ఎలాగైనా సరే పోరాటాలు చేసి మొదటికి రావాలని అనుకుంటున్నారే తప్ప దేవుని యొక్క జ్ఞానమును మీరు గ్రహించగలిగితే, దేవుని ఆత్మ సంగతులలో మీరు ప్రముఖులైతే గనక మీరే మొదటివారు అంటున్నాడు దేవుడు. ఏది దేవుని యొక్క పిలుపుని ఎవరైనా పట్టించుకున్నారా? దేవుని ఆలోచనకు ఎవరైనా విలువనిచ్చారా? మనుషుల ఆలోచనలో పుట్టినటువంటి ఈ భావాలనే వీరంతా నేర్చుకుంటున్నారు, వాటిని వెంబడిస్తున్నారు తప్ప దేవుడు చెప్పినటువంటి జ్ఞానమునకు విలువనిచ్చిన మనుషులేరి. యేసుక్రీస్తు ప్రభువు యోహాను కంటే వెనక వచ్చాడు, కానీ ప్రముఖుడు గనుక ముందటివాడాయను. వెనక వచ్చిన ప్రముఖుడై వెనకే ఉండిపోలేదు, వెనక వచ్చినవాడు ప్రముఖుడు గనుక ముందటివాడాయను. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఏంటిది! ఎంత అద్భుతం! ఈరోజు ఏదో ఒక పరిస్థితి లోకమందు నిన్ను కడపట ఉంచి ఉండవచ్చు. అది ఇక్కడ విషయం కాదు. నిజానికి నీవు కడపట ఉంచబడితేనే నీలో ఆ ప్రాముఖ్యత బయటపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీవు మేల్కొంటావు, నీవు నిద్ర మేల్కొంటావు. అదే మొదట ఉంచబడ్డావు అనుకో, నిద్రలోనికి వెళ్ళిపోతావు. నీలో ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు, నీలో ఆ రగులుతున్న జ్వాల ఉండదు. నీవెప్పుడైతే కడపట ఉంచబడతావో అప్పుడే నీవు మేల్కొంటావు. అప్పుడు నీలో ఒక ఆసక్తి కలుగుతుంది. నాలో దేవుడు చూడాలనుకున్నటువంటి ఆ మొదటితనాన్ని నేను చూపించాలంటే కనుక తప్పకుండా నేను ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో గొప్పవాడను కావాలి అని నీవు నిద్ర మేలుకుంటావు అంటున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వెనక వచ్చాడు, ప్రముఖుడు, ముందటివాడయ్యాడు.
కేవలం బాప్తిస్మమిచ్చి యోహాను కంటే 6 నెలల క్రితం వచ్చి ప్రముఖుడై బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ముందటివాడు అయ్యాడు అనుకుంటున్నారా? మరలా అడుగుతున్నాను వినండి. కేవలం బాప్తిస్మమిచ్చి యోహాను కంటే 6 మాసములు వెనక వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ప్రముఖుడై గొప్పవాడయ్యాడు అనుకుంటున్నారా? అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు వచ్చినటువంటి ఎందరో ప్రవక్తలందరికంటే ప్రభువు గొప్పవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ఈయన 6 మాసములు మాత్రమే వెనక్కి వచ్చాడు. కానీ ప్రవక్తలందరితో పోల్చినప్పుడు ఎన్నో సంవత్సరాలు వెనక్కి వచ్చాడు కదా ఈయన. ప్రభువు కంటే ముందుగా వచ్చిన ప్రవక్తలకు అసలు లెక్కుందా? ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. కానీ వారందరికంటే ఈయన ప్రముఖుడు గనుక వారందరికంటే ముందటివాడయ్యాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ప్రవక్తలందరికంటే ముందటివాడా? పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను ఇప్పుడు మీరు చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 26వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. అయితే మరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. అరణ్యములో మీరు ఎవరిని చూడవెళ్ళితిరి? ప్రవక్తను చూడవెళ్ళారా? బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ప్రవక్తను చూడవెళ్ళారా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానిని అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఆయన మాటలు అద్భుతం. ప్రవక్త కంటే గొప్పవాడుగా పంపబడ్డాడు, ప్రవక్త కంటే గొప్పవానిగా బ్రతికాడు, ప్రవక్త కంటే ముందటివాడుగా ఎంచబడ్డాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సున్నితమైనటువంటి అంశం ఈరోజు ఎంతమందికి అర్థమవుతుందో వారు యేసును దేవుని కుమారుడు అని నమ్మగలరు, యేసు రక్షకుడని అంగీకరించగలరు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభు ఒక అడ్డుబండగా ఉండడానికి కారణం ఏంటి? ప్రవక్తలు ఉన్నారు కదా అని సరిపెట్టుకుంటున్నారు. ప్రవక్తలు ఉన్నారు కదా, మాకు ధర్మశాస్త్రం ఉంది కదా, మాకు పండుగలు ఉన్నాయి కదా, మాకు ఆచారాలు ఉన్నాయి కదా, మాకు ప్రభుతో పనేంటి అని చాలామంది అనుకుంటున్నారు. ప్రవక్త కంటే గొప్పవాడు, ప్రవక్తలు అందరికంటే వెనక్కి వచ్చినా ప్రవక్త కంటే గొప్పవాడు. ఎందుకు? ప్రముఖుడు ముందటివాడైపోతాడు. వెనక వచ్చినా కానీ ప్రముఖుడు ఏమవుతాడు? ముందటివాడైపోతాడు. బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ముందటివాడు, ప్రవక్తల కంటే ముందటివాడు. అయితే మరి మోషే సంగతి ఏంటండి అని అడగచ్చు. ప్రవక్తలందరూ ఒక ఎత్తు అయితే మోషే మరో ఎత్తు కదా. ఇశ్రాయేలీలందరికీ నాయకుడు, ధర్మశాస్త్రాన్ని అతడే తీసుకుని వచ్చాడు, దేవుని యొద్ద నుండి అతడే కదా తీసుకుని వచ్చాడు. మరి మోషే సంగతి ఏంటి? మోషే కంటే గొప్పవాడా? అవును. మోషే తరువాత చాలా సంవత్సరాలు గడిచిన మీదట యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు, యూదులలో పుట్టాడు. మోషే తరువాత అనేక సంవత్సరముల తరువాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మోషే కంటే గొప్పవాడు. అదేంటి? మోషే తర్వాత చాలా కాలం తరువాత వచ్చాడు కదా, వెనక వచ్చాడు కదా. మోషే వెనక వచ్చినవాడు మోషే కంటే ప్రముఖుడు అవుతాడా అంటే అవును, మోషే కంటే ముందటివాడే. ఎలాగూ ప్రముఖుడు, మోషే కంటే గొప్పవాడు. ఈ మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వాక్యం నుండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నునూ నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. మీరెవరినైతే ఆశ్రయిస్తున్నారో, మీరు ఆశ్రయించుచున్నటువంటి మోషే మీ మీద నేరం మోపుతాడు. ఎందుకంటే మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను, నా సహోదరుడు నాకంటే గొప్పవాడు అని అతడు నన్ను గూర్చి వ్రాసెను. నా సహోదరుడు నా వెనక వచ్చినా కానీ అతడు ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు. మీరు అన్ని విషయములలో ఆయన మాట వినాలి. దేవుడు
సహోదరులలో మీ కొరకు పుట్టించినటువంటి యేసు మాట మీరు వినాలి అని మోషే తెలియజేశాడు. మోషే మీ మీద నేరం మోపుతాడు. మీరందరూ మోషేను నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభువును నమ్మకుండా మోషేను నమ్మేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నారు. మీరు నమ్ముతున్న మోషే మీ మీద నేరం మోపుతాడు. ఎందుకంటే మోషే కంటే వెనక వచ్చినటువంటి ప్రభువు మోషే కంటే ప్రముఖుడు గనక ముందటివాడాయను. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారా లేదా? మోషేను నమ్మితే మీకు రక్షణ వస్తుందా? ప్రభువును నమ్మితే మీకు రక్షణ వస్తుందా? అసలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలోనే మీరు ఉన్నతులు అంటున్నాడు దేవుడు. ఈ విషయమే మీకు అర్థమైతే కనుక ఈ ప్రపంచంలోనే మీరు గొప్పవారు, ప్రముఖులవుతారు. ప్రభువును కలిగి ఉన్నందుకు ప్రముఖులవుతారు, మొదటివారు అవుతారు. ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. జానుడు బొటను పోషించుకోవటానికి ఈరోజు పోరాటాలు, నినాదాలు. అసలైన విషయాన్ని పట్టించుకుంటున్నారా? దేహాన్ని విడిచిపెడితే ఆత్మగా మీరు వెళ్ళవలసినటువంటి లోకాన్ని గురించి పట్టించుకుంటున్నారా? అలా పట్టించుకోనివ్వకుండా అపవాది అయిన వాడు మీ మనోనేత్రములను మూసేశాడు. లోకమందు ఒక జానుడి పొట్ట కోసం మిమ్మల్ని ఆలోచింపజేస్తూ పోరాటాలు చేయమంటున్నాడు. ఏది న్యాయం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏది న్యాయం? దేవుడు చెప్పిన సంగతి ఏమిటి? అసలు మనం ఆలోచిస్తున్నది దేనికోసం? మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఎంత చిన్నగా, ఎంత కనిష్టంగా ఆలోచిస్తున్నాం ఒక్కసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. అవును, ఈ భూమి మీద మీరు కడపట ఉంచబడినా కానీ ప్రభువును కలిగి ఉంటే మీరు ప్రముఖులవుతారు. మీరు ప్రముఖులైతే మీరు ముందటివారు అవుతారు. మీరు ప్రముఖులైతే మీరు ముందటివారు అవుతారు. ప్రవక్తలందరికంటే ప్రభు గొప్పవాడు కాలేదా? మోషే కంటే ప్రభు గొప్పవాడు కాలేదా? తర్వాత ఎంతో కాలం గడిచిన మీదట ఆయన వచ్చాడే, మరి గొప్పవాడు కాలేదా? ఇక మరో ఉదాహరణ చూపించమంటారా? అబ్రహాము, పితరుడైనటువంటి అబ్రహాము, ఇశ్రాయేలీలందరికీ తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము. ఈ అబ్రహాము కంటే ప్రభువైన యేసు గొప్పవాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్మకుండా అబ్రహామును నమ్ముతున్నవారు ప్రపంచంలో ఎంతమంది లేరు? బోలెడు మంది ఉన్నారు. ఇబ్రహీం అన్నా, అబ్రహాం అన్నా అందరూ వారే కదా. అబ్రహామును నమ్ముతున్న వారే కదా. అబ్రహాము కంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. మీరు ఈ మాటలను చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఎలా గొప్పవాడయ్యాడు? ఎలా గొప్పవాడయ్యాడు? ఆ రోజు ఆ మాటలు ప్రభువు నోట వింటున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అర్థం కావటం లేదు. పట్టుమని నీకు 50 సంవత్సరాలు లేవు, నీవు అబ్రహాము కంటే గొప్పవాడువా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం నుండి చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయెను. దేవుని విషయంలో ప్రముఖుడై ఎంత ముందుకు వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభు? ఎంత వెనక వచ్చాడు, ఎంత ముందుకు వెళ్ళిపోయాడు? అబ్రహాము కంటే ముందుకు వెళ్ళిపోయాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు, సంతోషించాడు. అవును, నా దినము చూచి సంతోషించాడు. అప్పుడు యూదులు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నీ దినము చూతునని అబ్రహాము సంతోషించాడా అని రువ్వుటకు రాళ్ళు చేత పట్టుకుంటున్నారు. కోపం వచ్చేస్తుంది వారికి. విషయం అర్థం కావటం లేదు కదా, జ్ఞానం వారికి లేదు కదా. ఇక వారికి ఉండేదేంటి? కోపం ఒక్కటే. రాళ్ళు రువ్వుటకు చేతులతో పట్టుకున్నారు. యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారికి అర్థం కావటం లేదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీకైనా అర్థమవుతుందా? మీకైనా అర్థమవుతుందా లేక కోపపడుతున్నారా? వెనక వచ్చిన వారైనా సరే మీరు ప్రముఖులైతే ముందటి వారు అవుతారన్న విషయాన్ని దేవుడు నేర్పించటానికి తన కుమారుణ్ణే ఒక ఉదాహరణగా చూపించాడన్న విషయం మీకు అర్థమైందా? ఈరోజు సామాజిక స్థితిగతులను బట్టి వెనక ఉండిపోయారు. వెనకనే ఉండిపోతారా?
మీరు మొదటివారు కావాలంటే ప్రముఖులు కావాలి. మీరు మొదటివారు కావాలంటే ప్రముఖులు కావాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? ఆయన నాకంటే వెనక వచ్చినవాడు, కానీ ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయను. ప్రవక్తల కంటే ముందటివాడాయన, మోషే కంటే ముందటివాడాయన, అబ్రాహాము కంటే ముందటివాడాయన. ఇప్పుడు ఈ మాటలన్నీ మనకు నేర్పించి మనలను ఏం చేయమంటున్నాడు ఆయన? మీరు కూడా ప్రముఖులుగా మారండి. ప్రముఖులుగా మారాలంటే లోకంలో డబ్బు సంపాదించమను, ప్రముఖులుగా మారాలంటే లోకంలో విద్య సంపాదించమను, ప్రముఖులుగా మారాలంటే లోకంలో పేరు ప్రఖ్యాతలన్నీ సంపాదించమను, అధికారాన్ని సంపాదించమనో కాదు. ఉన్నతమైనటువంటి పిలుపునందుకొని ఉన్నతమైన లోకాన్ని చేరుకొనుటకు ఉన్నతుడైన దేవుణ్ణి వెంబడించడమే మీలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యత. ప్రముఖుడైన యేసు ద్వారా మీరు రక్షణ నొంది ఆయనను ధరించుకుని ఈ భూమి మీద నీతిగా మీరు బ్రతకటమే మీలో ఉండవలసినటువంటి అసలైన ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత మిమ్మును ఎక్కడ నిలువబెడుతుంది? మొదటివారుగా ఉండుటకు మిమ్మును తీసుకుని వెళ్తుంది. మొదటి స్థానంలో మిమ్మును నిలువబెడుతుంది. నిజంగా ఈ మాటలు మీకు అర్థమైతే మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి పాఠాన్ని మీరు నేర్చుకున్నట్టే. మనం ఏదో బలవంతంగా మొదటి స్థానాన్ని పొందుదామంటే అది దక్కేది కాదు, మనం చేజిక్కించుకునేది కాదు. మనలో ప్రాముఖ్యత ఉంటే, మనలో క్రీస్తు ప్రభు ఉంటే, దేవుని కుమారుడైన క్రీస్తు మనలో నివసిస్తుంటే, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతుంటే, మనము కడపట ఉన్నా సరే మనం మొదటివారం అయిపోతాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వాక్యంలో భావం ఇప్పుడు మీకు అర్థం కావాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. మొదటివారు అనేకులు కడపటివారైపోతారు. మొదటివారికి నిద్రావస్థ, ఏం చేయాలో వారికి తెలియదు. వారిలో ప్రాముఖ్యతను వారు సంపాదించుకున్నట్టు కొరకు వారు ఏం చేయలేరు, ఎందుకంటే మొదటి స్థానంలో ఉన్నారు కదా. మొదటి స్థానంలో ఉన్నవారు ప్రాముఖ్యతను కోల్పోతున్నారు కనుక మొదటివారు అనేకులు కడపటివారు అయిపోతారు, కడపటివారు మొదటివారు అవుతారు. కడపటివారు మొదటివారు అవుతారు. కడపట ఉన్న వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నేను మొదటికి వెళ్ళాలి. నేను మొదటికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన పాఠం ఏంటి? ప్రాముఖ్యతను సంపాదించుకోవాలి. ప్రాముఖ్యత ఎవరిలో ఉంది? ప్రభు అయిన యేసులో ఉంది. ప్రభు అయిన యేసును నేను కలిగి ఉంటే నా బ్రతుకు నీతిలో నడుచుకుంటుంది. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మహాలోకానికి వెళ్ళాలి. కనుక దేవుడు నా విషయమై వ్రాయించిన ప్రతి సంగతిని నెరవేర్చుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో ప్రాముఖ్యత కలుగుతుంది. నేను ప్రాముఖ్యత కలిగిన వాడనైతే నేను కడపట ఉంచబడినా కానీ నేను మొదటి వాడనుగా మారిపోతాను, మొదటి దానునుగా మారిపోతాను. చూడండి ఎంత చక్కని జ్ఞానము. కనుక మొదటివారు నిద్రావస్థలోనికి వెళ్ళి కడపటివారు అయిపోతున్నారు. కడపటివారు మేల్కొన్నవారై యేసుక్రీస్తు ప్రభువును తమలో ఉంచుకొని వారు మొదటివారు అవుతున్నారు. కనుక ఈ సూత్రాన్ని కనుక మీ జీవితంలో మీరు అన్వయించుకోగలిగితే దేవుని కొరకు బ్రతకడంలో ఇక మీదట మీరు నిద్రావస్థలో నుండి మేల్కొన్నవారై ప్రభు అయిన క్రీస్తును వెంబడిస్తూ ఆయన కొరకు జీవించుచున్నవారైతే మీరు మొదటివారుగా మారిపోతారు. పరలోకంలో కనిపించే సంఘమంతా ఎవరితో నిండిపోయిన సంఘమో తెలుసా? జ్యేష్ఠుల సంఘము, అంటే మొదటివారి సంఘము. అంటే ఆ సమూహంలో అందరూ మొదటివారే ఉంటారు. ఈ విధంగా కడపట ఉంచబడిన యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారై ప్రాముఖ్యులై మొదటివారుగా మారిన వారే ఉంటారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరంతా మొదటివారుగా మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. మీరంతా కడపటివారే, కానీ మీరంతా మొదటివారుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటివారుగా మీరు మారాలంటే మీలో ఉండవలసినది ప్రాముఖ్యత. దానిని కోల్పోకండి, ప్రాముఖ్యతను కోల్పోకండి. ప్రాముఖ్యత కలగాలంటే ఏదో మనం ప్రాముఖ్యత కోసం ప్రాకులాడితే వచ్చేది కాదు. ప్రభు అయిన క్రీస్తును కలిగి నలిగిపోతున్నప్పుడు, ప్రభు అయిన క్రీస్తును కలిగి అనేకులకు సువార్త ప్రకటనలో మనం ఉన్నప్పుడు, వేదనలు శ్రమలు దేవుని కొరకు మనం అనుభవిస్తున్నప్పుడు మనం మొదటివారుగా మారిపోతున్నాము, సువర్ణముగా మారిపోతున్నాము. అగ్నిచేత పరీక్షింపబడుతూ సువర్ణముగా మారిపోతున్నాము. దీనిని మనకు ఆపాదించేది, అనుగ్రహించేది దేవుడే. కనుక చక్కని జ్ఞానమును నేర్చుకున్నవారై కడపట ఉంచబడిన మొదటివారుగా మారుటకు దేవుని మీద మీరు ఆధారపడతారని,
యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారై ఆయనను పోలి నడుచుకుంటూ ఆయనను వెంబడిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవము కలిగినటువంటి మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. కడపట ఉంచబడ్డాము అని అనేక మంది నిరాశ నిస్పృహలకు గురై తండ్రి వారి జీవితాలు ఇంతే అనుకొని నాయన ఇప్పటి వరకు నిద్రావస్థలో ఉండిపోయారు. లోకమందు మానవులు నేర్పించినటువంటి మట్టి జ్ఞానమును పొందిన వారై ఏవో పోరాటాలు చేయాలని తప్పుడు నిర్ణయాలతో ఉన్నారే గాని మీ పిలుపును ఇప్పటి వరకు అందుకోలేదు. తండ్రి, ఈ పాఠము ద్వారా మీ జీవజ్ఞానమును నేర్చుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా సహాయములు తోడుగా ఉంచండి. ఇకనైనా ఆ నిద్రలో నుండి మేల్కొన్న వారై ప్రాముఖ్యతను కలిగి ఉండుటకు ప్రభువైన యేసును వారి జీవితాలలోనికి ఆహ్వానించిన వారై ప్రభువును వారు వెంబడిస్తూ ప్రభువులో వారి బ్రతుకులను ముందుకు కొనసాగించుకునేవారుగా ఉండుటకు వారందరికీ సహాయమును అనుగ్రహించండి. కడపట ఉంచబడిన మొదటివారుగా మారుటకు వారు చేయవలసినటువంటి పనులన్నిటినీ మీ సంకల్పమును నెరవేర్చుటకు వారు తీసుకోవలసినటువంటి నిర్ణయమును తండ్రి వారు వెంటనే తీసుకునగలుగుటకు, తదనుగుణంగా వారు ప్రవర్తించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.